రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్లకు సరికొత్త మార్గం అన్వేషిస్తూ ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. పాత పద్ధతిలో కాకుండా ఈసారి ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తూ ఉన్నారట. బిల్లులో సవరణలపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. న్యాయ నిపుణులు రాజ్యాంగ కోవిధులతో సంప్రదింపులు, ఎవరు కోర్టు ఎక్కకుండా వీగిపోకుండా ఉండేలా రాజ్యాంగబద్ధ లోపాలు సరిదిద్దడంపై దృష్టి పెట్టారని సమాచారం సార్. కొన్ని మార్పులు చేర్పులతో త్వరలో కొత్త బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న చాలా సింపుల్ అండి. మోడీ తలుచుకుంటే రేపు పొద్దున మళ్ళీ ఆల్రెడీ చట్టం అయిపోయింది. ఏమైంది? అది చట్టం అయిపోయింది. మహిళా రిజర్వేషన్ ఆల్రెడీ వీగిపోలేదు. ఇవి పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. ఇది ఫ్యాక్ట్ కాదని చెప్పండి. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ లా ఉందా లేదా నాకు చెప్పండి. అది కావాలని ప్రజల్ని మభ్య పెడుతున్నారు. వీగిపోయింది మహిళా రిజర్వేషన్ బిల్లు. వీగిపోవడం ఎక్కడదండి? మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టమై నోటిఫై కూడా అయిపోయింది. సో ఇట్ ఈస్ స్టిల్ దేర్. అయితే అందులో ఒక క్లాజ్ ఉంది, ఆర్టికల్ 334A. ఏంటిది అది? ఈ మహిళా రిజర్వేషన్ల అమలును మీకు దేంతో లింక్ చేశారంటే నెక్స్ట్ సెన్సెస్ తర్వాత వచ్చిన డీలిమిటేషన్తో లింక్ చేశారు. ఈ లింక్ చేయడం వల్ల ఏమైంది? 2027లో సెన్సెస్ పూర్తవుతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ ఒక 5-6 ఏళ్ళు పట్టవచ్చు. ఎందుకంటే లాస్ట్ డీలిమిటేషన్ 2002 నుంచి 2008 మధ్య జరిగింది. సో అందువల్ల 2033 వరకు జరిగితే 2034 ఎలక్షన్స్లో మహిళా రిజర్వేషన్ అమలు అవుతుంది. ఇది ఒక పద్ధతి. సో ఈ పద్ధతి ఉండకూడదు అనుకుంటే సింపుల్ గా 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మహిళా రిజర్వేషన్ చట్టమైంది. దాన్ని మళ్ళీ పార్లమెంట్ లో మరో సవరణ అమెండ్మెంట్ కూడా అమెండ్మెంట్ చేయొచ్చు. సవరణ తెచ్చి ఈ నెక్స్ట్ సెన్సెస్ డీలిమిటేషన్ తో ఉన్న లింక్ ను తీసేసి బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ అవైలబుల్ సెన్సెస్ అని అన్నాం అనుకోండి. సో ఉమెన్స్ సీట్స్ రిజర్వ్ ఫర్ ఉమెన్ విల్ బి డిసైడెడ్ బై లాటరీ. డీలిమిటేషన్ తో సంబంధమే లేదు కదా. మీకు ఈవెన్ లేటెస్ట్ సెన్సెస్ తో లింక్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే ఈ సెన్సెస్ డేటా ఉంది. కానీ డీలిమిటేషన్ కూడా అవసరం లేదు కదా. మీకు డీలిమిటేషన్ తో సంబంధం లేదు మహిళా రిజర్వేషన్. ఎందుకు? అసలు జనాభాతో కూడా సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే మహిళా రిజర్వేషన్ లో ఆర్ ఆన్ ద రొటేషన్ బేసిస్. సో అందువల్ల మీరు ఇమ్మీడియట్ గా ఆ లింక్ తిరకాసు మోడీ ప్రభుత్వం అనవసరంగా పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును 2034 దాకా అమలు కాకుండా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన ఈ తిరకాసు కాస్త తీసేయచ్చు. ఇది ఫస్ట్ థింగ్. అప్పుడు ఏమవుతుంది? 543 సీట్స్ లో 181 ఎంపీస్ ఉమెన్ ఎలక్ట్ అవుతారు. ఇది సిగ్నిఫికెంట్లీ హయ్యర్. ప్రస్తుత లోక్సభలో 74 ఉన్నారు. అంతకుముందు లోక్సభలో 78 ఉన్నారు. సో ఏ రకంగా చూసినా 100 మంది పైగా మహిళా ఎంపీలు అవుతారు. సంతోషం కదా. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి? ఎస్, అమిత్ షా కేంద్ర హోంమంత్రి ఏమన్నాడు పార్లమెంట్ లో? నేను 50% సీట్లు సౌత్ ఇండియాకు, మీకు ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచుతాము. ఈ హామీని నాకు 1 గంట టైం ఇస్తే నేను అఫీషియల్ అమెండ్మెంట్స్ తో మళ్ళీ వస్తాను అన్నాడు కదా. గంట కన్నా ఎక్కువ టైం ఇచ్చింది కదా, జరిగింది కదా. నీకు అపోజిషన్ సపోర్ట్ చేస్తుందా చెయ్యదా అనేది దేశం చూస్తుంది కదా. సో సింపుల్ అపోజిషన్ డిమాండే కదా ఇది. కేసీ వేణుగోపాల్ పార్లమెంట్ లో అడిగారు కూడా, మీరు బిల్లులో పెట్టండి అని. సో మీరు బిల్లులో పెట్టి మళ్ళీ ఒక అమెండ్మెంట్, ఆ సేమ్ రివైజ్ అమెండ్మెంట్ అంటే 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లును మార్పులు చేసి మళ్ళీ పార్లమెంట్ ముందు, లోక్సభ ముందు తీసుకురావచ్చు. అప్పుడు మరి అప్పుడు ఏమవుతుంది? దానికి మీకు సెక్షన్ 80 సంబంధిత సెక్షన్, మీకు ఆ సెక్షన్ ఏంటి అంటే పాపులేషన్ తో లింక్ చేయడం. పాపులేషన్ తో లింక్ చేయడము అనేది ఉన్నంత కాలం రాజ్యాంగంలో ఫ్రీజ్ ఎత్తివేసిన తర్వాత, అంటే అంతకుముందు కూడా పాపులేషన్ తో లింక్ అయి ఉంది కానీ ఫ్రీజ్ ఉంది. అంటే 1971 సెన్సెస్ ఆధారంగా ఏ ప్రపోర్షన్ అయితే ఉందో అదో ప్రపోర్షన్ కొనసాగుతుంది అని ఉంది. సో దానికి ఇప్పుడు ఏం చేశారు? ఆ ఫ్రీజ్ తీసేశారు. పాపులేషన్ తో లింకును అట్లే రిటైన్ చేశారు. దానివల్ల ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే పాపులేషన్ తో లింక్ చేస్తే 50% పెంచరాదు, 50% పెంచితే పాపులేషన్ తో లింక్ కాదు. అందుకే నాలంటే వాదించింది ఏంటంటే, అయ్యా మీరు 50% పెంచినా పాపులేషన్ తో లింక్ అనేది బిల్లులో ఉంటే కోర్టులో నిలబడుతుందా అని అనుమానం. కాదు మీరు ఇంకో, అప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాదిస్తున్నారు. ఏ సంతోషం,
దానికి కూడా ఒక మెథడ్ ఉంది. మీరు ఎలా అయితే గతంలో కూడా పాపులేషన్ తో లింక్ అయినా ఫ్రీజ్ ఉండే, ఇప్పుడు కూడా క్లియర్ గా రాయండి, పాపులేషన్ తో లింక్ ఉండాలి. కానీ మీకు పాపులేషన్ తో లింక్ అంటే ఏంటి? ఒక ఎంపీ ఇంకో ఎంపీ ఒకే స్థాయిలో యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికల్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ రిప్రజెంట్ చేయాలి. ఇది పాపులేషన్ తో లింక్ అంటే. సో ఈ లింక్ ఉంటుంది, కానీ ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్ విల్ బి రిటైన్. అంటే ఇప్పుడు ఏ ప్రపోర్షన్లు అయితే ప్రజెంట్ లోక్సభలో ఒక్కొక్క రాష్ట్రానికి సీట్లు ఉన్నాయో అది కొనసాగుతుంది అని రాయండి. అప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ ఈ స్టేట్ దగ్గరేమో మీకు పాపులేషన్ వర్తించదు. విత్ ఇన్ ద స్టేట్ కాన్స్టిట్యున్సీలు బార్డర్స్ నిర్ణయించడంలో పాపులేషన్ వర్తిస్తుంది. చాలా సింపుల్ మెథడ్ కదా ఇది. 2009 లో జరిగింది అదే కదా. మీరు 2001 లో 25 years ఫ్రీజ్ ఉన్నా కూడా 2009 లో డిలిమిటేషన్ ఎట్లయింది? నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఈ స్టేట్ తగ్గలేదు, మారలేదు, సేమ్ అవే ఉన్నాయి. కానీ కాన్స్టిట్యున్సీ బౌండరీస్ మారాయి. అంటే పాపులేషన్ తో లింక్ అయి ఉన్న నిబంధన ఉండొచ్చు, తప్పేమీ లేదు. కానీ అది మీరు అక్కడ మళ్ళీ ఇంకో క్లాస్ చేర్చకపోతే, అంటే ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్ ఆఫ్ ద సీట్స్ విల్ బి మెయింటైన్ టిల్ పార్లమెంట్ బై లా డిసైడ్స్ అదర్వైజ్ అని ఒకసారి చేర్చాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా, ఫ్రీజ్ ఫర్ 25 years అని ఉంది కదా. సేమ్ అలా ఫ్రీజ్ తీసేసి ద ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ ఈచ్ స్టేట్ విల్ హ్యావ్ ఇన్ పార్లమెంట్, అంటే పార్లమెంట్ లో ప్రతి రాష్ట్రానికి ఉండే సీట్ల వాటాలో మళ్ళీ పార్లమెంట్ చట్టం చేసేంత వరకు మార్పు ఉండదు అని ఒక క్లాస్ పెట్టారనుకోండి, ఏమీ కాదు. పాపులేషన్ లింక్ చేసినా ఏం కాదు. అప్పుడు మీనింగ్ ఏమొస్తుందంటే రాష్ట్రాలకు ఎన్నెన్ని సీట్లు కేటాయించాలనుకోవడమో పాపులేషన్ సంబంధం లేదు. కానీ విత్ ఇన్ ద స్టేట్ ఇప్పుడు తెలంగాణలో 26 సీట్లు వస్తాయి, ఆంధ్రలో 38 సీట్లు వస్తాయి. ఆ సీటు విజయవాడ ఉండాలా, విజయనగరం ఉండాలా, పార్వతీపురం ఉండాలా, నర్సరాపేట ఉండాలా అనేది పాపులేషన్ ఆధారంగా డిసైడ్ అవుతుంది. సో దీనికి ప్రాబ్లం ఏంటి? 2 పనులు చేయొచ్చు కదా. ఇది వేయకుండా నేను 50% ఇంట్రొడ్యూస్ చేయను, ఓరల్ చెప్తా, పోనీ చేస్తా, కానీ పాపులేషన్ లింక్ ఎలాంటి మార్పు లేకుండా ఉంచుతా అంటే దట్స్ నాట్ లీగల్లీ అంటెనబుల్. నేను ఏదో నా సొంత అభిప్రాయమే చెప్పడం కాదు, చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు దీనిపైన. ప్రాక్టికల్ ఇది దీంట్లో నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉందో బీజేపీని చెప్పమనండి, చంద్రబాబు నాయుడు చెప్పమనండి. నేను అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా? నేను రాజ్యాంగ నిపుణుడు కాకపోవచ్చు, కానీ రాజకీయ అవగాహన ఉన్నవాడిని. ఇప్పుడు ఆర్టికల్ 3 పైన చాలా చర్చ జరిగినప్పుడు ఇలాగే కహానీలు చెప్పారు. ఆర్టికల్ 3 ప్రకారం బిల్ వస్తే అసెంబ్లీలో ఓడిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు ఈ మాట. సీమాంధ్ర ఎంపీలందరూ అన్నారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ తెలుగు ప్రజల భవిష్యత్తు తెలుగు గడ్డ పైన తేలాలి అన్నాడు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి? ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజించడం అనేది ఇట్ ఈస్ అ సోల్ డొమైన్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ కు మాత్రమే అధికారం ఉంది. అసెంబ్లీకి ఆ బిల్లు వస్తుంది. రెఫరింగ్ టు ద అసెంబ్లీ ఈజ్ మ్యాండేటరీ బట్ నాట్ ది అడ్వైజ్ ఆఫ్ ద అసెంబ్లీ అని నేను ఆర్టికల్ 3కి ఉన్న వివరణ చెప్పాను. ఒక 10-12 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోట్ చేసి చెప్పాను. ఆర్టికల్ 3 ప్రకారము రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ ఒపీనియన్ కు రావాలి, అది కంపల్సరీ. కానీ ఆ ఒపీనియన్ ఫాలో కావచ్చు కాకపోవచ్చు, అది పార్లమెంట్ ఇష్టము. ఇట్ ఈస్ అడ్వైజ్ ఇస్ నాట్ మ్యాండేటరీ, టేకింగ్ అడ్వైజ్ ఇస్ మ్యాండేటరీ. అంతే. మీకు అది చాలా క్లియర్ గా నేను ఆర్టికల్ 3 పైన వివరణ ఇచ్చి పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్ అండ్ బైఫర్కేషన్ అని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో 4-5 పేజీల ఆర్టికల్ రాశారు. 10 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు. అందువల్ల ఏది కొంతమంది వీడియోలు పెడుతున్నారు, నాగేశ్వరం రాజ్యాంగం తెలుసా మాట్లాడుతున్నాడు అని. రాజ్యాంగం తెలవడానికి రాజ్యాంగవేత్త కాకపోవచ్చు నేను, బట్ నాకు కొంత అవగాహన ఉంది. నేను రాజనైతిక శాస్త్రంలో డాక్టరేట్ను ఏమీ తెలవకుండా మాట్లాడతలేను. సో నేను పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డి నేను. సో అందువల్ల మీకు అనుభవం, నాకున్న పరిమితమైన జ్ఞానంతో చెప్తున్నాను. నా తప్పుంటే మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పినప్పుడు నాది ఎలా తప్పో చెప్పకుండా ఈయనకేం తెలుస్తుంది, ఈయన రాజ్యాంగ నిపుణుడా? అదే ఆ లాజిక్ అండి. నేను చెప్పిందో నేను ఓపెన్ చెప్తున్నా, నా తెలిసి చెప్తున్నా, మీరు చెప్పండి తప్పేలాగా. నేను ఇంత క్లియర్ గా 2 ఆప్షన్ చెప్పాను. మీరు సీట్లు పెంచకపోతే ఏంటి ఆప్షన్ చెప్పాను, సీట్లు పెంచితే ఏం ఆప్షన్ చెప్పాను. 2 ఆప్షన్ల ద్వారా ఉమెన్ రిజర్వేషన్ బిల్ అమలు చేయవచ్చు అని అంటున్నాను. తప్పేంటో చెప్పండి, ఎలా తప్పో చెప్పండి. ఇది తప్పు. పాయింట్ టు పాయింట్
నేనేం మాట్లాడిన దాంట్లో తప్పేంటో చెప్పలేక ఈయనకేం తెలియదు అంటే ఎట్లా? నాకు తెలుసో తెలియదో కోట్లాది మంది తెలుగు ప్రజలు తెలియదా? నాకు తెలుసో తెలియదు. నేను అందుకే ఎగ్జాంపుల్ ఆర్టికల్ 3 పైన ఇలాగే కహానీలు చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, మేము ఓడిస్తాం, నగరపాల రాజగోపాల్ మా దగ్గర బ్రహ్మాస్త్రం ఉన్నది, సీమాంధ్ర నాయకులు అందరూ ఇదే చెప్పారు. అయ్యా అది రాజ్యాంగం ప్రకారం కాదయ్యా, మీకు బోలెడ్ జడ్జిమెంట్లు ఉన్నాయంటే ఎవరని విన్నదా? ఎవ్వరిలే. ఎందుకు లేదు? పొలిటికల్ స్టేట్. నేను జేపీ గారు కూడా అన్నారు, తెలుగు ప్రజల భవిష్యత్తు తెలుగు గడ్డపైన తెలుస్తుంది. తెలియదయ్యా, అది రాజ్యాంగం ప్రకారం కాదు. రాజ్యాంగం ప్రకారం తెలుగు గడ్డపైన తేలదు, పార్లమెంట్లో తెలుస్తుంది, ఢిల్లీ గడ్డపైన తెలుస్తాను. మరి ఏది నిజమైంది చెప్పండి? ఇప్పుడు రేపు ఏమైతే నాకు తెలియదు. జేపీ గారికి ఉన్న నాలెడ్జ్ ముందు నేను 1% ఐ డూ అగ్రీ. ఆయన మహామేధావి, ఆయన మేధో సంపత్తి పట్ల నాకు సంపూర్ణ గౌరవం ఉంది. కానీ రియాలిటీ చెప్తున్నా కదా, రేపు ఆయనది నిజం కావచ్చు, కాదని అంటలేదు కదా. నాకున్న మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నా. జేపీ గారిది నిజమవుతుందేమో, కానీ సంతోషమే కదా. 50% వచ్చి మహిళా రిజర్వేషన్ అమలైతే అందరికీ ముందు సంతోషపడటం నేను నాకే అభ్యంతరం. కానీ నేను ఆర్టికల్ 3 అప్పుడు జేపీ గారు అన్నదే చెప్తున్నా. కావాలంటే బయట కూడా దొరుకుతాయి. తెలుగు ప్రజల భవిష్యత్తు తెలుగు గడ్డ పైనే తేలాలి అన్నాడు. తేలదు. రాజ్యాంగం ప్రకారం తెలుగు ప్రజల భవిష్యత్తు కూడా పార్లమెంట్ లోనే తేలుతుంది. దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్. ఎవరైనా చేయలేం, రాజ్యాంగంలో ఉంది. అంబేద్కర్ నిలిపిన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చెప్పాడు, ఒక రాష్ట్రం విడిపోయే అధికారం పార్లమెంటుకు లేకపోతే చిన్న రాష్ట్రాల ఏర్పాటు సాధ్యం కాదు అన్నాడు అంబేద్కర్. ఇదంతా చెప్పాడు. మరి ఏది ప్రూవ్ అయింది? నేను చెప్పింది ఏమైనా కాలేదా? పోనీ ఆర్టికల్ 3 బిల్లును ఓడించారా? బ్రహ్మాస్త్రం నగరపాటు ప్రయోగించాడా? అసెంబ్లీలో ఓడించారా? ఏం జరిగింది? జేపీ గారు అన్నట్లు తెలుగు గడ్డ పైన తేలిందా తెలుగు ప్రజల భవిష్యత్? పార్లమెంట్ లో తలుపులు మూసే తెరిచింది మీరే చెప్తారు కదా. మరి ఎక్కడ జరిగింది? అందువల్ల కాన్స్టిట్యూషన్ గా చదివి చెప్పితే ఒకటెత్తు. లేదు, కొన్ని పరిస్థితుల వల్ల, ప్రజల భావోద్వేగాల వల్ల కావచ్చు, రాజకీయపరమైన అభిప్రాయాల వల్ల కావచ్చు, సైద్ధాంతిక దృక్పథాల వల్ల కావచ్చు, రాజకీయ అవసరాల రీత్యా కావచ్చు, మీరు వక్రీకరణలు ఇచ్చుకోండి, నేను అభ్యంతరం చెప్పను. కానీ అవగాహన లోపం వల్ల జరగచ్చు, ఆ సమయంలో ఉండేటువంటి ఉద్వేగం వల్ల కావచ్చు, రీజన్ నాకు తెలియదు. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, బట్ ద రియాలిటీ ఈస్ దిస్. దానికి 2 పద్ధతులు. ఒకటి 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో పెట్టిన అనవసరపు తిరకాసు, నెక్స్ట్ డీలిమిటేషన్ అనే తిరకాసు తీసేస్తే రేపొద్దున అమలైంది. 543లో 181 ఉమెన్ ఎంపీస్ వస్తారు. లేదు, 50% క్లాజ్ మీరు బిల్లులో చేర్చి ఒక చిన్న క్లాజ్ ఆర్టికల్ 81 లో పెడితే ఈ ప్రపోర్షన్, ద ప్రజెంట్ ప్రపోర్షన్ ఫర్ ఈ స్టేట్ విల్ బి రిటైన్డ్ టిల్ పార్లమెంట్ బై లా మేక్స్ ఇట్ అదర్వైజ్. అంటే పార్లమెంట్ మరో చట్టం చేసి మార్చేంత వరకు ఈ నిష్పత్తి ప్రస్తుతం రాష్ట్రాలకు లోక్సభ సీట్లలో ఉన్న నిష్పత్తి కొనసాగుతుంది అని పెట్టి పార్లమెంట్ తో లింక్ అయి ఉన్న ఇబ్బంది లేదు. ఎందుకు లింక్ అయి ఉన్న ఇబ్బంది లేదంటే ఈ ప్రొవిజన్ ఉంది కదా, నాట్ విస్టాండింగ్ ది ప్రొవిజన్స్ అని ఉంటుంది. దానికి లాంగ్వేజ్ ఉంటుంది. అంటే ఇతర ప్రొవిజన్స్ ఎలా ఉన్నప్పటికీ అని ఉంటుంది. అప్పుడు ఇది వర్తిస్తుంది. ఆ పాపులేషన్ లింక్ విత్ ఇన్ ద స్టేట్ కు వర్తిస్తుంది. అంటే బిట్వీన్ ద స్టేట్స్ కు వర్తించదు, విత్ ఇన్ ద స్టేట్ కు వర్తిస్తుంది. ఇది నాకున్న పరిమితమైన విడివిడి జ్ఞానంతో చెప్తున్నది. కాదు అంటే దాని పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను నేర్చుకుంటాను. నాకేం మాటలు లేదు. నేను జీవితం అంతా నేర్చుకుంటాను. జీవితం చివరి శ్వాస వరకు నేర్చుకునే స్వభావం ఉన్నవాడిని. చిన్న పిల్లవాడు చెప్పినా నేర్చుకుంటాను. నాకే లాభం కదా, నేను నేర్చుకోకపోతే నాకే నష్టం కదా.